14 నుండి 19 వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14 నుండి. మరియు హ్మ్. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా హ్మ్. హ్మ్. అర్తహషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరం మొదలుకొని హ్మ్. 32వ సంవత్సరం వరకు 12 హ్మ్. సంవత్సరం అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. హ్మ్. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకొనొచ్చి వచ్చిరి. వారు హ్మ్. పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి. అయితే హ్మ్. దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ప్రైజ్ ఇదియుగాక గాడ్. చాలు. దేవుని భయము చేత నేను ఆలోచన చేయలేదు. ఎంత దైవికమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. మీరు దేవుని పాదాల దగ్గర ఆలోచించాలి. లేఖనాలు చెప్తున్నాయి. నేనైనా మీరైనా మనందరి జీవితాలు దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. బైబిల్ చెప్తుంది అతనికి లేఖనానుసారమైనటువంటి పరిస్థితి, అతనికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. భక్తుడు రాస్తున్నాడు ఏ పరిస్థితిలో కూడా నేను దేవుని భయం ఇది ఆయన జీవితంలో గొప్ప ఎఫర్ట్ అయింది. అతని జీవితంలో గొప్ప ప్లస్ పాయింట్ అయింది. అందరిలాగే అతను సొమ్ము దేవుని సొమ్ము తీసుకోగలడు, కానీ తీసుకోలేదు. స్పష్టంగా రాయబడింది. నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. దేవునికి వాక్యం యూదా దేశంలోని వారికి అధికారిగా నిన్నబడిన కాలం మొదలుకొని, అనగా అర్థహశస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు అధికారిగా అవసరం సొమ్మును గాని నేను గాని తీసుకోనలేదు. తన బంధువులు కూడా తీసుకోకుండా ఆపేశారట. ఎందుకనగా దేవుని భయం చేత నేను దాన్ని తీసుకోలేదు. జాగ్రత్తగా గమనించాలి. నెహెమ్యా భక్తుడు కొన్న దైవికమైన మనస్సు ఏంటంటే దేవుని భయం. ఆ దేవుని భయం నీ ఇంటిని, కుటుంబాన్ని, జీవితాన్ని ఉన్నత స్థానంలో చేర్చేస్తుంది. యోసేపును గోతిలో తీసి బయటికి దేవుని భయమే. నా దేవునికి విరోధంగా ఎంత పాపం ఎలా చేస్తాడు. దానియేలు జీవితంలో అంత ఉన్నత స్థానం తెచ్చింది దేవుని భయమే. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారి జీవితాల్లో దేవుని భయమే వారి జీవితాల్లో ఉన్నత స్థానం చేర్చింది. ఆ భయం లేనప్పుడు మనం ఏం చేస్తే, ఎక్కడికి వెళితే, ఏం చేసుకుంటే, ఎవరు ప్రార్థిస్తే ప్రయోజనం ఏముంటుందని అడుగుతున్నాను. బుర్ర కొంచెం పనిచేయాలి. నేను దీనురాలనై పశ్చాత్తపడి కన్నీరు కార్చి అంగలార్చి నేను దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని ప్రభువుకు అనుకూలంగా నేను బతికితే నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఇది నేను చేయకుండా నేను ఎవరి మీద ఆధారపడితే నా జీవితం ఎట్లాగా ఆశ్రయించబడుతుంది. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, నేర్పించండి. మీరు నేర్చుకుని తోటి వారికి నేర్పించండి. లేఖనాలు స్పష్టంగా రాయబడి దేవుని భయం అతని జీవితంలో అద్భుతం చేస్తుంది. ఎందుకంటే లేఖనాలు 33 అధ్యాయం యెషయా 6వ వచనం కూడా దేవుని భయమే వారికి ఐశ్వర్యం రాయబడి. దేవుని భయం లేనప్పుడు ఎన్ని తెలివితేటలు ఉంది, ఎంత కష్టపడితే ఉంది, ఎన్ని ప్రయోజనాలు చేస్తుంది. ఈ సృష్టికి ఏంటి మనకి ప్రయోజనం? మనం ఏం చేసినా ఏం ప్రయోజనాలు దేవుడి నుంచి పొందుకుంటాం? దేవుని భయమే మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల్లో, మన భార్య భర్తల్లో లేనప్పుడు ఇంకా మన జీవితంలో మీద దేనికి మనం ఆశపడాలి, దేనికి దేవుడు ఇస్తాడని కోరుకోవాలి. దేవుని భయం వెరీ ఇంపార్టెంట్. సృష్టిలో గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో దేవుని ఎదుట భయపడడం, దేవునికి భయపడడం, ఆయన వాక్యాన్ని భయపడడం, ఆయన చిత్తాన్ని భయపడడం, ఆయన పరిశుద్ధాత్మకి భయపడడం అవసరం మనకి. అది లేనప్పుడు మనం దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ఉండవలసిన పరిస్థితులు మనకి ఏర్పడతాయి. సాతానుడు పొంచి ఉండి నిన్ను ఎక్కడ లాగాలో, ఎక్కడ చేయాలో, ఏం చేయాలో ఇంకా అవసరం. మనస్సు సరిగా ఉండాలి, హృదయం సరిగా ఉండాలి, అంతరంగం సరిగా ఉండాలి. ఇవి దేవునికి అనుకూలంగా యథార్థంగా ఉంటే దేవుడే కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మనందరం నేర్చుకుందాం.
మీరు అందరూ నేర్చుకుందాం. ప్రభా సహాయం చేయదేవా, మన జీవితంలో దేవుని భయం వెరీ ఇంపార్టెంట్. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని అందరి భయభక్తులు మన దేవుడు దీపిస్తాడు. ఆ భయం లేనప్పుడు నువ్వు ఏం ప్రయత్నించినా ఫలితం శూన్యమవుతుంది. ఇది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నాకు మీకు అవసరం. సృష్టి యావత్తున దైవ ప్రజలకు అవసరం. లేఖనాలు చెప్తున్నాయి. సామెతల గ్రంథం రాయబడింది 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ప్రైజ్ గాడ్. హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడును. అంతే. వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. సత్యాన్ని చెప్తే ఎవరు ఇష్టపడరు. ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్తే ఎవరు ఇష్టపడరు. ఎప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానీ పలకాలి. ప్రైజ్ గాడ్. మనుషులు మెప్పు కోరికలు పలికిన దేవుడు దైవదాసం కూడా ఒప్పుకోడు. ఇది మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది. మనసు మీకు అర్థంగా దానికి ఉదాహరణ కూడా మీకు చూపిస్తాను. మీకాయ ఒకలా ప్రవచించాడు. మిగతా ప్రవక్తలు రాజులను సంతోషపెట్టి నువ్వు ఇలా అవుతావు అలా అవుతావు పొగిడారు. మీకాయ యథార్థ ప్రవచించాడు. సిద్కియా లంపగా కొట్టాడు. అయినా భరించాడు మీకాయ. అయినా పర్వాలేదు, అవమానం తట్టుకున్నాడు. కానీ దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది చెప్పాడు. ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది. చూడు, నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, తిరిగి వస్తే నా దేవుడు నాతో మాట్లాడలేదు చూడన్నాడు. బైబిల్ గొప్పదండి, యథార్థవంతండి. మనుషులు మెప్పు కొరకు నేను మిమ్మల్ని మభ్యపెట్టలేను. నా వల్ల కాదు. ఉన్నది ఉన్నట్టే యథార్థంగా చెప్తే ఈ రోజు కదా రేపైనా వాక్యం యొక్క స్థితిని గుర్తుపెడతాం. వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మన జీవితాలకు తగిన ఆశీర్వాదం ఏర్పడుతుంది. దేవుని బిడ్డ ప్రభు ఆత్మ చెప్తున్నాడు, ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి తప్ప లేని ఉన్నట్టుగా చేయకూడదు. బైబిల్ లేని ఉన్నట్టుగా ఉన్నది లేటుగా చేయగల శక్తి ఆయనకే ఉంది, దేవుడికి ఉంది. లేఖనాలు స్పష్టంగా పరుస్తున్నాయి. నిత్యము భయం కలగాలి. ఒక పూట కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు. దేవుడు కార్యం జరిగే వరకు భయభక్తులు ఉండడం. జరిగిన తర్వాత ఒడిదాడితే తెడ్డు బిసిన పరిస్థితుల్లో మనం వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండం. ఇవన్నీ కాదు. బాగున్నప్పుడు, ఒంట్లో బాగున్నప్పుడు గడగడ వణుకుతూ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అందరూ మనం వాళ్ళ సంఘస్థులు అంకుల్ ఆంటీ ప్రార్థన చేయండి చెప్పడం కాదు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించడం అనేది అది కూడా ప్రభుకి యోగ్యత కాదు. భయము టెంపరీ కాదు, ఫ్రమ్ అప్ టు ఎండ్. పరలోకం ప్రవేశించే వరకు నీళ్ళు నాలో ఆ భయం అనే రక్త ప్రసరణ జరగాలి. భయం అనే నరాలు పంచాలి కరెక్ట్ గా. పరలోకం వెళ్ళేంత వరకు కూడా మన భయం అనేది, దేవుని భయం మన నరనాలను జీర్ణించుకోవాలి. ఆ దేవునికి భయపడిన వాడిని దేవుడు ఆశ్రయిస్తాడు. భయపడిన వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. ఇది సంఘం యావత్తు గుర్తుపెట్టుకోవాలి. ఆషామాషిగా ఏదో క్రైస్తవ జీవితాన్ని తీసుకోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. మీ దగ్గర నేను నటించేసి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక మీరు ఏం చేసినా, మీరు ఎలా ఉన్నా నేను దేవుడు దీవించేస్తాడు అని చెప్పడం దేవుని దృష్టి వ్యతిరేకమైన పాపం. అది నీ దోషిని దోషించిన అది పాపం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. తప్పకుండా నిత్యము భయం కలిగి ప్రవర్తించేవారు దానిలో నిత్యము. దేవుడు చేసినా చేయకపోయినా, మన మాట విన్నా వినకపోయినా, నీవు ఏ స్థితిలో కూడా నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. యోబు అన్నాడు, భార్యతో మాట్లాడతాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నాడు. ఆయన ఉపకారం చేస్తున్నాడు, పొందుకున్నావు కదా. ఇప్పుడు ఆయన మనకేదో శిక్షించలేక ఒక హెచ్చరిక చేస్తే మనం దాన్ని తట్టుకోవా? దేవుని దూషిస్తామా? అది పత్తేనా అడుగుతున్నాడు యోబు. యోబు యథార్థవర్తనుడు, న్యాయమైన వాడు, దేవుని అందరి భయభక్తులు చిరుతను విసర్జించిన వాడిని దేవుడు ఎక్కి తాపించాడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఉన్న భక్తుల దగ్గర దైవిక లిస్టులో ఆయన నిత్యము భయం కలిగి ప్రవర్తించారు కనుక వాళ్ళ చరిత్ర పుటల్లో రాయబడ్డారు. పరలోక మేఘ సమూహంలో వారు ఉన్నారు. బలిపీఠం కింద
కొంతమంది అపోస్తులు లేక ఇంతమంది అత్సాక్షులు ఉన్నారు. అలాగే ఇతరులు దేవుని రాజ్యం 1,44,000 మంది దేవుని రాజ్యంలో దేవుని కృపను బట్టి వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర తండ్రి నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు. బాగలేనప్పుడు ఎంతో భయంగా నటిస్తాం. బాగునేసరికి రెచ్చిపోతాం. ఎంతవరకు దేవుని వాక్యానికి యోగ్యం అది. తండ్రి పాదాల దగ్గర వంగిపోదాం. అన్ని ఉన్నా కూడా దావీదు ప్రభు పాదాలు పడిపోయాడు. చక్రవర్తిగా ఉన్నప్పుడే ప్రభు పాదాలు పడిపోయాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ పడిపోయాడు. నీ జ్ఞానం అమోఘమయ్యా. ఫరో లాంటి వాడు ఏమి కాకుండా ఫరోకి తల వచ్చి నమస్కారం చేశాడు. నీ జ్ఞానం ఎంత గొప్పది. దేవుడు నీకు ఎంతో గొప్ప ఆత్మనిచ్చాడు. నిత్యము భయం కలిగి ప్రతి దినం ప్రతిక్షణం నీకు మంచి ఉద్యోగం వచ్చినా, మంచి వ్యాపారవేత్తమైనా, మంచి డబ్బున్నా, మంచి ఆస్తులు సంపాదిన అదే భయాన్ని కంట్రోల్ చేయాలి. నేను మీరు కూడా లేనప్పుడు ఏ భయం కలిగి ఉన్నామో, లేనప్పుడు ఎంత వంగి ఉన్నామో, ఉన్నప్పుడు అదే రీతిలో మనం ఉండాలి. అదే భయాన్ని దేవుడు దీనికి దానికి డిఫరెన్స్ వస్తాడు. యోసేపును గోతులో ఉన్నప్పుడు ఎలా చూశాడు, సింహాసనం కూడా అలాగే చూశాడు. నీ కళ నెరవేరే వరకు నేను విడిచిపెట్టని దేవుడు అతనితో వాగ్దానం చేశాడు. నీవు నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను బిడ్డను ఎడబాయను వాగ్దానం చేశాడు. ఆ భయాన్ని కంట్రోల్ చేయాలి. దానియేలు దగ్గర ఈ మామూలుగా ఉన్నప్పుడు ఏ భయం ఉందో ఆయన తర్వాత ఆయన అంత గొప్ప ప్రధానమైనటువంటి ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్న కూడా అదే భయాన్ని కంట్రోల్ చేశాడు. దేవుని వాక్యంలో సత్యం అది. లేఖనాలు నేర్చుకుందాం. పౌలు గారు తను ఏమీ లేనప్పుడు తన జీవితంలో భయంకరంగా హింసకుడుగా దోషకుడుగా ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభు ఆ కళ్ళమ్మడ పాప పొరలు రాలిపోయో, గర్వ పొరలు రాలిపోయో, ఆ తర్వాత దీనుడైనాడు, భయభక్తులుగా ఉన్నాడు. ఆ తర్వాత భయము కంటిన్యూ చేశాడు. ఆ భయం కంటిన్యూగా ఎంతవరకు నీతి కిరీటాన్ని పొందే వరకు కంటిన్యూ చేశాడు. దేవుడు తను ఆశించాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది అబ్రహాము నమ్మకమైన వాడు, నమ్మకమైన మనసు గలవాడు, విశ్వాసపాత్రుడు, ఇవన్నీ ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. కానీ దేవుడు బిడ్డల గురించి అతను చెప్పిందంటే నువ్వు దేవుని అందరి భయభక్తులుగా ఉంటా నేను చూశాను. ఎందుకంటే నువ్వు రుజువైంది. నువ్వు భయభక్తులు నిలబడవని నువ్వు ఒక్కనొక బిడ్డను ప్రేమిస్తున్న బిడ్డను నాకు ఇవ్వడానికి వెన్నుదీయలేదు కనుక నువ్వు దీని ఎందుకు భయభక్తులు కలవాడవని నాకు రుజువైంది అంటాడు. మన స్థితి దేవునికి రుజువు అవ్వాలి. అప్పుడు దేవుడు నీకు ఏం చేయాలనుకున్నాడు, ఏది ఇవ్వాలనుకున్నాడు దాన్ని ఇస్తాడు, దాన్ని చేస్తాడు. నీ స్థితి రుజువు అవ్వకుండా దేవుడు వెర్రివాడు కాదు. జాగ్రత్తగా గమనించాలి. మనుషులు కాదు మోసగించడానికి. దేవుడు ఈజ్ ద గాడ్. నిమోహనియాన హోసిమ నీకు నాకు సర్వసృష్టిని సృష్టించిన దేవుడైన శబాని వాసి ఉలనా. దేవుణ్ణి వెర్రివాడి కింద చీప్గా ఆలోచించకండి. నీ అవసరాన్ని కొలగా, అవసరం లేత అలాగా, నీకేదో ప్రేమ వచ్చేస్తే అలాగా, ప్రేమ లేత అలాగా, నీకు అనుకూలమైతే అలాగా, అనుకూలం లేత అలాగా. దేవుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు నీకు అనుకున్న మలుపులో చేద్దామని చూద్దామని ఆలోచన చేయగలవు. దేవుణ్ణి దేవుడిగా ఉన్నట్టుగా చూడాలి. దట్ ఈస్ కరెక్టింగ్. దేవుడు అప్పుడే ఆశ్రయిస్తాడు. మన ఇష్టం వచ్చినట్టు దేవుని ట్రీట్ చేస్తే ఒప్పుకోడు దేవుడు. అందరూ నేర్చుకుందాం. ఇది క్రిస్టియన్ మెంటాలిటీ ఏంటంటే అవసరం ఉన్నప్పుడు అలాగా, అవసరం లేనప్పుడు అలాగా, వీలున్నప్పుడు అలాగా, వీలు లేనప్పుడు అలాగా, అన్ని కుదిరితే ఓలాగా, అన్ని కుదరపోతే ఓలాగా. ఎలాగ తప్పుగా ప్రవర్తించి దైవ చిత్తాన్ని అతిక్రమిస్తే ఎలాగ మన జీవితాల్లో విజయాలు, గొప్ప కార్యాలు, అద్భుతాలు జరుగుతాయని ఎలా ఆశిస్తాం మనం? నాకు మీ కూడా, ఎందుకంటే పరిశుద్ధాత్మ నాతోనే మాట్లాడుతున్నాడు. నన్ను మిమ్మల్ని కూడా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుణ్ణి నీకున్న చెత్త మెంటాలిటీతో చూడద్దు. ఆయన మనసు కలిగి చూడు. ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత కనికరం గలవాడు అర్థమవుతుంది. దేవునికి ఇస్తాం. సంఘంలో ప్రతి ఒక్కరు నేర్చుకుందాం. బైబిల్ చెప్తుంది అబ్రాహాము రుజువు చెప్పిన దైవజనుడు. దేవుని అందరి భయభక్తులు గలవాడు. ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అందరు కూడా దేవుడు ఆయన భయాన్ని చూశాడు. ఆయన ఇశ్రాయేలు కూడా ఆయన భయం గురించి మాట్లాడు. మీరు బైబిల్ గ్రంథం రాయబడింది 10వ అధ్యాయం 20వ వచనం చదివితే మీకు అర్థం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. అంటాడు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు ఆయన సేవించు.
చూడండి బైబిల్ గ్రంథం ఉందో చూడండి. నువ్వు ఏ నీ గ్రంథాన్ని దేవుని యెహోవాకు భయపడి ఆ! నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను ఆ! సేవించి ఆయన హత్తుకొని ఆయన ఆ! నామమున ప్రమాణం చేయవలెను. ప్రైజ్ గాడ్. పిచ్చిగా, అనవసరంగా, అనార్జ అనాలోచనగా ఏదో దేవుడి పట్ల చేస్తే మనకేదో వచ్చేస్తుందంటే ఇంపాసిబుల్. రాదు. ఇవ్వడు. చాలా ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టని చెప్తున్నాడు. ఇవ్వడు. దేవుడికి కూడా వ్యక్తిత్వం కావాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మోషే గురించి మాట్లాడు. అంత ఖండితంగా వాదించాడు దేవునితోని. అయినా దేవుడు ఏమంటాడు మోషేతోని, అతని మనసు తెలుసు, హృదయం తెలుసు, అంతరంగం తెలుసు, అన్నీ తెలుసు. ఏమంటాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. ముఖాముఖిగా ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడంటే అతడు మోషే. ఒక వ్యక్తి గురించి అంత రూఢి అయిన నమ్మకం దేవుడికి ఉందంటే ఆలోచించండి. నా పట్ల, మీ పట్ల ఆ నమ్మకం దేవుడికి ఉందని ఆలోచించారు కదా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం. చిన్న విషయంలో నమ్మకత్వం లేని మనకి పెద్ద విషయాల్లో నమ్మకత్వం ఎక్కడుంటుంది ఆలోచించండి. నన్ను మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. చిన్న విషయాల్లోనే నమ్మకత్వాన్ని కోల్పోతున్న మనం పెద్ద విషయాల్లో నమ్మకం ఉంటామని గ్యారంటీ ఏంటి దేవుని దగ్గర? తండ్రి పాదాల దగ్గర అర్థం చేసుకున్నాం. బైబిల్ లోకానికి మనుషులకు కాదు భయపడేది. యెషయా గ్రంథంలో 51 చెప్తుంది చూడండి. 51వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం 2 వచనాలు చదవండి. యెషయా 51. నీ నీ 51 నీతి నడిచి 57 భాష అండి. 7వ వచనం. నీతి అనుసరించే వారులారా నా మాట వినండి. నా బోధను హృదయం ముందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ప్రైజ్ గాడ్. మనుషులకు భయపడడం కాదు. 12వ వచనం చదవండి. నేనే ఉమ్. మిమ్మల్ని నడవచ్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదు? నువ్వు ఎందుకు భయపడతావు? మనుషులకు భయపడతాం, దేవుడికి భయపడాలి కదా. మనుషులకి భయపడాలి. ఎప్పుడు మనం మనుషులకే భయపడతాం. అని వాళ్ళు ఏమనుకుంటారో, ఏమనుకుంటారు, అలా ఏం చేస్తారో, అలా చూస్తారో, ఎలాగనుకుంటారో అలా మనం దేవుడికి ఎందుకు భయపడం? మనకే కాదు, సృష్టి యావత్తులో వీక్నెస్. దేవునికి భయపడం. దేవునికి భయపడిపోతే మన జీవితాల, మన కుటుంబాల విజయాలు ఎలా సొంతం చేసుకుంటాం? తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాం. ప్రభా, నీకు భయపడడం నా ఆశీర్వాదం దయచేయండి. ఈ స్త్రీలు మీ దేవుడిని యెహోవాకు భయపడి అని రాయబడింది. 10వ అధ్యాయం 12వ వచనం తీసుకుంటాం. చదవద్దు, టైం అవుతుంది. లేఖనాలు చెప్తున్నాయి. నువ్వు ఆయన చివరికి పసగం చెప్తాడు. దేవుని మానవ కోటికి ఏదో ఇదంటే దేవుని భయభక్తులు అన్ని పరికించి ప్రసంగి చూడగా దేవుని భయభక్తులు కన్నా మానవ కోటి మీద భయపడి. అందుకే నెహెమ్యా రాస్తాడు, నేను ఆ డబ్బును ఎందుకు తీసుకోలేదంటే నాకు దేవుని భయం కలిగి నేను వాళ్ళు తీసుకున్న మాదిరిగా ఆ డబ్బుని నేను తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ భయం అతను ఉంది కనుక నెహెమ్యా దీవించబడ్డాడు. నెహెమ్యా అద్భుతమైనటువంటి ఆ రాజు గిన్నె నిజిస్తో దీవించబడ్డాడు. ఒక మంచి దైవిక బిడ్డగా ఆశించబడ్డాడు. దేవుడు తన మనవులు రాజు ఆలకించే స్థాయికి, రాజు విధేయ చూపించే స్థాయికి తీసుకొచ్చాడు. కారణం భయం. క్రైస్తవ కుటుంబంలో దేవుని భయం భార్య భర్తకి, పిల్లలకి ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, దేవుని ఎలా ఉన్నామో, దేవుని వాక్యాలు ఉన్నామో, సంఘంలో ఎలా ఉన్నామో, సమాజంలో కుటుంబంలో ఎలా ఉన్నామో, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఆ భయం కలిగి ప్రవర్తించినప్పుడే నిత్యము భయం కలిగి ప్రవర్తించే వారే ధన్యులుగా ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లోనే దేవుడు అద్భుతాలు చేయడం ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. పాపిని ప్రేమించడం 100% సత్యం. కానీ అదే పాపి ఇంకా పాపం చేస్తుంటే వాడిని ముద్దులించడం, గారవించడం, ఉండడం దేవుడు మానవుడు కాదు. దేవుడు మానవుడు కాదు. క్రైస్తలం గుర్తుపెట్టుకోండి. దేవుడు దేవుడే. ఆయన దేవుడు దేవుళ్ళ చూడాలి. ప్రైజ్ గాడ్.
నాకు మీ కూడా ఉదయకాలం ప్రభు యొక్క ఆత్మ హెచ్చరిస్తున్నాడు. దేవుని భయం కలిగి ఉండండి. అందరూ మీరు కూడా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకున్న మాట మీకు చెప్తాను నేను. స్టెథోస్కోప్ డాక్టర్ మనసులో ఉండాలి, డాక్టర్ హృదయంలో ఉండాలి జ్ఞానం. ఆ జ్ఞానంతో మందులు రాయాలి. కానీ స్టెథోస్కోప్ మీద ఆధారపడ్డు, అలా ఆధారపడితే డాక్టర్ కాడు. స్టెథోస్కోప్ కేవలం ఒక్కసారికి ఆ గుండె ఆ పరిస్థితి అది అంతవరకే చేస్తున్నది. కానీ గుండెలోని వ్యాధిని కనిపెట్టేసి మందు ఇచ్చేసాడు. స్టెథోస్కోప్ డాక్టర్ గుండె తీరాలి. ఎందుకంటే అది ఆ నాడీ లేక గుండె లేక లోపల పరిస్థితి ఎక్కడ పెట్టినా ఆ కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. కానీ సమస్త వ్యాధి నిరోధక శక్తి దానికి ఉండదు. అది మనసులో రావాలి. ఏ మందు రాయాలి, అతనికి ఏంటి ప్రాబ్లం, ఏంటి పరిస్థితి, డాక్టర్ హృదయంలో మనసులో ఆ జ్ఞానం ఉండాలి. అలాగే బిలివర్కి క్రైస్తవుడు గుర్తుపెట్టుకొని దేవుని స్తోత్రం. నీ మైండ్ లో స్టఫ్ ఉండాలి. దేవుని భయం కలిగి ఉండాలా. దేవుని పట్ల యథార్థవంతురాలుగా ఉండాలా. దేవుని నమ్మకస్తులు ఉండాలా. దేవుని ఎదుట పవిత్రంగా యథార్థం ఉండాలి, యోగ్యంగా ఉండాలి. అప్పుడు నీ డబ్బున లేపన పర్లే, నీ దగ్గర ఆస్తులు అంతస్తు లేపన పర్లే, నువ్వు అందం ఉన్న లేపన పర్లే, పర్సనాలిటీ ఉన్న లేపన పర్లే, కానీ దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. జీసస్. బైబిల్ గ్రంథాన్ని ఆలోచిద్దాం. ఒక విధవరాలు, సారెపతి విధవరాలు గురించి ఒక దైవజనుడి దేవుడు ప్రయోగించాడంటే ఆలోచించండి, ఉపయోగించాలంటే. ఆ విధవరాలు ఎంత వేసారిపోయి ప్రార్థన ఇంకా చేసుకొని ఇంకా చనిపోతే బాగుండేమో అన్నంత స్థాయికి వచ్చినప్పుడు ఒక్క విధవరాల గురించి దేవుడు ఏలియాని పంపించి సారెపతి విధవరాల గురించి ఆమె దగ్గర వెళ్ళమని చెప్పేసి సృష్టి మొత్తం మీద ఒక నిండేరు వృద్ధాప్యుల విధవరాల్ని ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి సర్వశక్తుల దేవుడు ఆయన. మరి మనల్ని అర్థం చేసుకోవడా, నీ కొరకు నా కొరకు కార్యాన్ని పంపించడం, నీ కొరకు నా కొరకు అద్భుతం చేయడం మనలోనే సరైన స్థితి లేదు. యథార్థంగా నేను విరుపుకున్నాం. సందర్భం వస్తే దేవుడి మాటను పక్కన పెట్టి మన ఇష్టం వచ్చిన వాడికి ప్రాధాన్యత తెచ్చుకుంటాం, మనకు అనుకున్న వాడికి ప్రాధాన్యత తెచ్చుకుంటాం. మనలో ఉన్న పాపం అది, మనలో ఉన్న పాపం అది. సందర్భం వస్తే ఏసైని పక్కన పెట్టేస్తాం, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం. మనలో ఎలాగో దేవుని కార్యాలు పొందుకుంటామని ఆలోచిస్తాం. భక్తి పరుడుగా నటించడం అసలు వద్దయ్యా. కొద్ది దినాలు పనిచేస్తుంది, తర్వాత బెడిసికొట్టేస్తుంది. నిత్యము యథార్థ కలిగి భయభక్తి కలిగి ప్రవర్తించే ప్రవర్తన హక్కు మీకు ఉండాలి. మన ప్రవర్తనలో దేవునికి మహిమ రావాలి, మన క్రియల్లో దేవుని మహిమ రావాలి, మన నడవడిక, మన ప్రార్థనా జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో, మన విధేయతలో దేవుని మహిమ రావాలి. అంతే తప్ప దేవునికి స్తోత్రం. నేను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి ఎదుట అందరూ ఉన్నాం, నేను ఉన్నాను, మీరు ఎదురున్నారు. మన ఎదురు తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఇచ్చున్నాడు. నీ మనసును దేవుని పాటలు పెట్టు, నీ ఉదయం నిలబడి నిత్యము భయం కలిగి ప్రవర్తించు తండ్రి అన్నావు. నెహెమ్యా భయము కలిగి ఆ సొమ్మును తీసుకోలేదు, భయం వచ్చింది. ఆ భయమే అతన్ని ఆశ్రయించింది. యోసేపు భయము కలిగి ఆ పోతిఫర్ భార్యను ముట్టుకోలేదు, అదే అతనికి గొప్ప ప్లస్ పాయింట్ అయింది. మనస్సుకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. దావీదు భయము కలిగి దేవుని ఎదుట అభిషిక్తులను మనం చంపకూడదు అని సౌలును విడిచిపెట్టాడు, అది అతని జీవితంలో ప్లస్ పాయింట్ అయింది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని స్తోత్రం. పౌలుకి భయం కలిగి 24 శ్రమలు భరించాడు, అది అతని ప్లస్ పాయింట్ అయింది. ఆది కాలం నుంచి ప్రకటన వరకు వాక్యానుసారమైన భక్తులు వాళ్ళు చేస్తుంది నిత్యము భయం కలిగి ప్రవర్తించారు, అందుకే వాళ్ళు ఆశించబడ్డారు. ఇది మన పరిస్థితి ఏంటి? ఎవరిని విమర్శించుకోవద్దు, ఎవరిని చూసుకోవద్దు, ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించండి. భర్త మట్టుకు భర్త, భార్య మట్టుకు భార్య, పిల్ల మట్టుకు పిల్ల, ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించండి. నిజమే కదా. నిత్యము భయం కలిగి ఉంటే నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు కదా. సందర్భం వచ్చినప్పుడు పక్కన పెట్టి వాక్యాన్ని వ్యతిరేకంగా నేను ఉంటే నాకు దేవుడు కార్యం చేస్తాడా? చేయడు కదా. నన్ను క్షమించు తండ్రి, నేను నిర్లక్ష్యం చేసేందుకు క్షమించండి.
నేను అలక్ష్యం చేసి నా జ్ఞానమే గొప్ప అనుకున్నాను, నా తెలివితేటలు అనుకున్నాను. కానీ నాకన్నా మించిన జ్ఞానం నీకు ఉందని నేను అర్థం చేసుకోలేకనయ్యా. మన తెలివితేటలు, మన జ్ఞానం బట్టి దేవుని జ్ఞానం చాలా ఉన్నతమైన. మానవుడు జ్ఞానం అంటే దేవుని దృష్టికి విరుద్ధం. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. అందరూ నిత్యము భయం కలిగిన వాడు ప్రవర్తించేవాడు ధన్యుడు. ఆ భయం నాకు మీకు ఎప్పుడూ దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లు దేవుడే తన కృపను మనకిచ్చి దేవుని భయభక్తులు గల వారుగా కడ వరకు ఆయన ఎందుకు భయభక్తులు గల దేవుడు మనని ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు పాద దగ్గర ప్రార్థన చే. యథార్థత కావాలయ్యా, యథార్థత. భయభక్తులు కలవాడికి యథార్థం ఉంటే తీరు. స్త్రీ అయిన పురుషుడైన ఆ భయము యథార్థ లేకపోతే. యోబు దేవుని భయభక్తులు వాడు కనుక యథార్థం, నీతి ఉంది, న్యాయం ఉంది. అందుకే దీవించబడ్డాడు. అవి లేకుండా మనం ఏం చేసినా నో యూస్. ఒక్కడే ఈ రోజు గుర్తుపెట్టుకుని, నేను మీరు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాం లేదా? ఆ భయము కలిగి మనం కొన్ని పరిస్థితుల్లో మనకు వచ్చిన కొన్ని శోధనలు తప్పించుకుంటాం లేదా? ఇది యథార్థం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు సొమ్ము తీసుకోలేదు. ఆ సొమ్ము దేవుని దైవవాక్యం వ్యతిరేకంది. అది వాడు తీసుకున్న ఇతరులు. కానీ నేను భయపడి దేవునికి భయం కలిగి నేను ఆ సొమ్ము తీసుకోలేదని నెహెమ్యా సాక్ష్యం ఇచ్చాడు. అందుకే నెహెమ్యా దీవించబడ్డాడు. ఈరోజు మనం వాడి సొమ్ము గురించి మనకేంటి పరిస్థితి? ప్రార్థన చేసుకున్నాం. మీరు దేవుని భయం కలిగి ఆత్మానుసారంగా చిన్న ప్రార్థన ఓ బ్రదర్ సిస్టర్ చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియపరలో తండ్రి, మీ పాదాల కొందాలు తండ్రి. జీవన తండ్రి, సృష్టికర్త దేవా, మమ్మల్ని నేలమంటితో మీ రూపంలో చేశారు. మా నాశకాన్ని ఊపిరి వేదారు, ప్రాణం పోశారు. అందుబట్టి వందనాలు ప్రభా. దేవాదేవ నా ప్రభు, ఇగో నేను యువతకాల్సిన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా కాపరి, మా ప్రభు, మా రాజు యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి అయ్యా ఉదయకాలం ఈ క్షణం వరకు ప్రభా మరి ప్రార్థనలో తోడుకున్నారు ప్రభా, ఆదరణలో తోడుకున్నారు. లేఖనం ద్వారా మాకు అయ్యా మరి మంచి వర్తమానం ఇచ్చినారు ప్రభా. మీరు సృష్టించినటువంటి ఆదాము తండ్రి అయ్యా నైనా మరి అయ్యా మీకు భయపడక తండ్రి నైనా తన భార్య ద్వారా తండ్రి ఇద్దరు తండ్రి చేసిన పాపానికి ప్రభా మరి భూమి మీద మరి పాప శాప మరణం కొని తెచ్చుకున్నారు ప్రభా. అయితే ప్రభా మరి అయ్యా అబ్రహాము దగ్గర నుంచి ప్రభానైనా మరి ఆది కాండంలో అనేక మంది భక్తులు ప్రభానైనా మరి ప్రకటన గ్రంథం వరకు ప్రభానైనా భక్తులు మీ భయపడి ప్రభానైనా అద్భుతాలు ఆశ్చర్యాలు చూశారు ప్రభా. మీ భయభక్తులు కలిగి జీవించారు ప్రభా. మరి జీవ గ్రంథంలో వారి పేరు రాయబడ్డాయి ప్రభా. అయ్యా ప్రభు అయ్యా నేలమంటితో చేసిన నరునికి భయపడద్దని మీరు లేఖనం ద్వారా మాకు బయలుపరిచారు. అవును ప్రభా. అయ్యా మరి నెహెమ్యా తండ్రి నైనా మీకు భయపడి ఉన్నాడు కాబట్టి ప్రభా, అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను కనిపెడుతున్నాడు, తను కందృష్టి ఆయన ఉందని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటుండగా ప్రభా. తన మాత్రం ధనాన్ని నైనా ఎంచక ప్రభానైనా తనుగానే తన బంధువులుగానే తీసుకోలేదు ప్రభా ఆ ధనాన్ని ప్రభా. ఆ రీతిగా తండ్రినైనా ఒక మాదిరిగా తండ్రినైనా చూపించాడు ప్రభానైనా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభానైనా మేము కానీ ఎవరైనా సరే ప్రభానైనా మరి ఏ స్థితిలో ఉన్నామో తండ్రి గుర్తెరిగి ప్రభా మీ భయభక్తులు కలిగి తండ్రి నడకడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి నైనా నిత్యము భయం కలిగి మేమున్నా ప్రవర్తించాలి ప్రభా. మేము తండ్రి నైనా ఏ స్థితిలో ఉన్నా ప్రభానైనా మా అందిన కార్యక్రమాల్లో కూడా ఏదైనా సరే నైనా ఎక్కడన్నా మరి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ప్రభావ బయట ఉన్న ఎక్కడున్నా ప్రభానైనా మా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, ఆయన వెంబడి నా వెంబడి మా వెంబడి ఉన్నారని చెప్పి ఆలోచన కలిగి జీవితం అది తెచ్చండి. మిమ్మల్ని భయభక్తులు కలిగి సేవించాలి ప్రభానైనా. ఆ రీతిగా తండ్రి అద్భుతాలు ఆశ్చర్యాలు పొందుకుని కృప దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధ మీరు దేవుడు ప్రభా, మేము నరమాతులం ప్రభానైనా మీకు భయపడాలి తప్పించి నరులకు మేము భయపడకూడదు ప్రభా. ఒక అధికారికి భయపడకూడదు కానీ ప్రభానైనా మనుషులకు భయపడకూడదు ప్రభానైనా, ఎవరికి భయపడకూడదు, మీకు భయపడదు ప్రభా, భయపడి ఉండాలి ప్రభా. ఆ రీతిగా తండ్రి మా జీవితాలను ప్రభానైనా మీ వైపు చూసుకొని సిద్ధం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నెహెమ్యా ఏ రీతి ప్రభాతైనా తన నిజాయితీని తండ్రి మీ భయపెట్టుకోలేదైనా ఉంచి ఉన్నాడో ఆ రీతిగా ఉండడానికి మీరు సహాయం పడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుని తండ్రి యేసేపును మాకు ఉదాహరించారు ప్రభా. తండ్రి తన అన్నల ప్రభానైనా ఆ గోతులో పడేసినా సరే ప్రభానైనా
మరి ఆయనైనా మీ భయభక్తులు కలిగి నా దేవుడు నన్ను విడిపిస్తాడని చెప్పేసి మీ వైపు చూశాడు ప్రభా, నేను వేసేపు అలాగే ఎవరి దిశలో కూడా ప్రభా నేను భయపడ్డాడు ప్రభా, నా దేవుడు నన్ను చూస్తాడని చెప్పేసి ఆయన అందరం ఎక్కించాడు. ఒక దేశాన్ని ప్రధానమంత్రిగా చేశాడు ప్రభా, ఒక మాదిరిగా తను వేసేపు ఉన్నాడు ప్రభా. ఆ రీతిగా తండ్రి మా జీవితంలో ప్రభా నేను మీ వైపు చూసుకునే శిస్తు మాకు దయచేయమని, నిరంతరం ప్రభా మీ భక్తులు కలిగి మీ యొక్క మనలో కృప పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ఇచ్చిన ప్రార్థన మీ భాగం చేసుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక సిస్టర్ చిన్న ప్రార్థన చేయండి. ఎంతమంది ఉన్నారు? ఒకరు ఆత్మతో ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి. ప్రభా పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవముగల తండ్రి, కనికరం గలవాడ మీ స్తోత్రాలు. కృపా సత్య సంపన్నుడా మీ స్తోత్రాలు తండ్రి. ప్రభా